शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మీనా లేవు, ఉదయం అయింది. నేను ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళలేను. మీనా లేగు. ఉదయ్, ఈరోజు కొంచెం లేట్గా వెళ్ళండి. డైలీ ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాను. లేవు ప్లీజ్ ఉదయ్, రా వచ్చి చెప్పానుగా. పడుకో. ఎప్పుడు ఎల్లప్పుడు నీ మనసులో ఉంటుందా ఈ విషయం? మీనా ప్లీజ్ చెప్పి విను. నిజంగానే నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే అందరు అబ్బాయిలు కంప్లైంట్ ఇదే, భార్యలు ముట్టుకోనివ్వట్లేదు అంటున్నారు. కానీ నన్ను చూడండి. మీనా ప్రతిదానికి ఒక స్థలం ఉంది. ఈ విషయానికి నీ మనసులో పగలు రాత్రి మెదులుతుందా? ఏయ్ మీనా, ఏయ్ ఏ మీనా, త్వరగా రెడీ చేయి. 5 నిమిషాలే ఉన్నాయి. ఉదయ్, ఈరోజు నువ్వు వెళ్ళొద్దు, నాతోనే ఉండిపోవచ్చు కదా. నీకు 24 గంటల ఇచ్చినా సరిపోదు. నీతో ఇంట్లోనే ఉండాలి కదా. ఉంటే ఉండని, నువ్వు నా భర్తవి. హలో, నాకు పూర్తి హక్కు ఉంది. ఏ పిచ్చివాడిలా తిరగక మీనా. లేట్ అవుతుంది చెప్పానుగా. ఏమిటి టిఫిన్? తినేసాను. మధ్యాహ్నానికి తీసుకున్నా. నందిని హత్య చేసిన కేసులో నేహా శ్రీధర్ జైలుకి వెళ్లారు. డాక్టర్ శ్రీధర్ వల్ల తన స్నేహితుడికి ఇచ్చిన ఒట్టును కాపాడలేకపోయారు. దానివల్ల నేహాను నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకేం కావాలి? మీరు ఏంటి? అది ఏంటంటే కొంచెం చక్కెర కావాలి. ఇక్కడ చూడండి, మీకు కావాల్సింది చక్కెర కాదు, కాస్త మసాలానే కావాలి. మీరు ఒక పని చేయండి, వెళ్ళండి. ముందు ఏం కావాలో ఆలోచించండి. చక్కెర, మసాలానా?
వీడి గోల భరించలేకపోతున్నాను. ఇప్పుడు వాడి పని చెప్తాను చూడు. మీ దగ్గర తెలివిగా చెప్పాను కదా. ఏమైంది వదినా? సుమిత్, నువ్వా? ఎవరిని తిట్టావు? అది ఏం లేదులే, ఇక్కడ పక్కింటి అతను ఊరికే అది కావాలి ఇది కావాలి వస్తున్నారు. నువ్వు అదంతా వదిలే, లోపలికి రా. ఏంటి సడన్ గా ఇటువైపు వచ్చా? నాకిక్కడ ఒక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఓహో, నువ్వు అంత పెద్దబడిపోయావా? ప్రతిభ ఉంటే ఉద్యోగం రాదు వదినా. సరే, నువ్వు వేరేదో చెప్పడానికి వచ్చావు కదా. అంటే వదినా, నాకు ఇంకా టైం ఉంది. ఇక్కడ ఉండి ప్రిపేర్ అవుదాం అనుకున్నా. అంటే నీకు ఇబ్బంది లేకపోతే. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు సడన్ గానే రాగానే నేను ఎంత సంతోషపడుతున్నానో తెలుసా? థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. అరే, ఎందుకు థ్యాంక్స్ అంతా చెప్తున్నావు? సరే కానీ నువ్వు వెళ్ళి వెంటనే స్నానం చేసి రా. నేను నీకు స్ట్రాంగ్ గా ఒక మసాలా టీ పెడతాను. సూపర్ వదినా. టీ వేడివేడిగా రెడీ అయింది. వదినా, నాకు షర్ట్ ఇస్తావా? అరే, ఉండని పర్వాలేదు. ఎందుకు నువ్వు ఇంత అందమైన బాడీని ఎందుకు దాచుకోవాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ. సరే చెప్పు, ఎలా వెళ్తుందంతా? బానే సాగుతోంది. నీకు గర్ల్ ఫ్రెండ్ అంతా ఎవరు లేరా? ఏంటి, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు వదినా. అరే, ముందే గర్ల్ ఫ్రెండ్ ఉండుంటుంది. తను ఇప్పుడు బ్రేకప్ చేసుంటుంది. అంత లేదు, నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. ఏం ప్రాబ్లం లేదు. ఈ రోజు నుంచి నేను నీ గర్ల్ ఫ్రెండ్ని. హే, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కదా, పైగా నేను ఒక అమ్మాయిని. అలా చూస్తే నీ గర్ల్ ఫ్రెండే కదా. తమాషా చేయకూడదునా? సరే, ఒకటి చెప్పు. నువ్వు ఇంతవరకు ఎప్పుడైనా ఒక అమ్మాయిని ముట్టుకున్నావా? లేదు. నువ్వు ఒక ట్యూబ్ లైట్వి. అయ్యో, నీ దగ్గర నేను కామెడీ చేశాను. నువ్వేమనుకుంటున్నావు? అది ఏం చెప్పను. పిచ్చోడా. తమ్ముడు, నేను చెప్పేదాన్ని విను. నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయి. ఖచ్చితంగా గవర్నమెంట్లో పని దొరుకుతున్నాయి. జీవితం సరదాగా గడపవచ్చు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం లాంటి బోర్ ఉద్యోగం వద్దు. నేను ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నా. అదంతా కేవలం మోహగానం పెనగా. అయ్యో, మీరే ఒక బోరింగు. మీరేంటంటే అందరూ మీలాగే అవ్వాలనుకుంటున్నారా? ప్రతిరోజు నాకు విరోధంగానే మాట్లాడుతున్నావు. మీరేంటంటే మా మరిదికి నచ్చలేని విషయం చెప్తున్నారు. నీతో వాదించడం వృథా. ఏం చేస్తున్నావు? వెళ్ళి రొట్టి తీసుకురా. ప్లేట్ ఖాళీగా ఉంది. ఎన్ని రోజులు నీకు పని ఉంది? ఇంటర్వ్యూకి ఇంకా 10-15 రోజులు ఉంది. నా ఫ్రెండ్ ఒకడు ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందుకే తనతో కలిసి ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నా. వద్దు, చాలు. వద్దు నా భోజనం నువ్వు ఆరోగ్యమైన అబ్బాయివి, బాడీ కూడా బాగుంది. ఒక రొట్టి తినాల్సిందే. అరే, ఏంటి కూర ఖాళీ అయిపోయిందా ఏంటి?
నేను వెళ్ళి తీసుకొస్తాను. అది సరే, నీ కంపెనీ ఎక్కడ ఉంది? శాంతి చౌక్. అది ఇక్కడ నుండి చాలా దూరం కాదు. ఆ, నువ్వు ఒక పని చేయి, అక్కడ కంపెనీ దగ్గరనే హాస్టల్ చూసుకో, అక్కడనే స్టే చేసుకో. నీకు ఎక్కువ టైం లభిస్తుంది, మనీ ఎక్కువ వస్తుంది. సరేనా? అలాగే అన్నయ్య. మీరేం చెప్తున్నారు? అన్నయ్య ఇల్లు ఉన్నప్పుడు ఎందుకు హాస్టల్లో ఉండాలి? మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? అందరూ నేనే వీడిని ఇంట్లోంచి పంపించేస్తానని అంటారు. రే శ్రీమిత్, ఈయన చెప్పేదంతా నువ్వు పట్టించుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళి రావడం అంతా ఒక సమస్య కాదు. నేను పాస్ రెడీ చేసిస్తాను. హా? సరే వదిన. ఏంటి ఇప్పుడు ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ వదిన. చాలా బాగా వదినా. తిను, ఒంటికి మంచిది. ఏ మీనా, త్వరగా రావే, ప్రతిరోజు నీ నుంచి లేట్ అవుతుంది. వస్తున్నా. మీకు అన్ని విషయాలు ఎప్పుడూ అర్జెంటే. ఇదిగోండి. అన్ని విషయాలు ఎందుకు అక్కడే తీసుకెళ్తున్నావు? నేను కావాలని చేస్తున్నానా లేదా మీరు సరిగ్గా చేయట్లేదా? నీతో మాట్లాడితే వేస్ట్. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఇవ్వు. వదినా నువ్వా? అది టిఫిన్ రెడీ అయిపోయింది, తినడానికి రా. వదినా ఒక పావు గంట. ఏమైంది వదినా? అది సుమిత్, నువ్వు చేసే ఎక్సర్సైజ్ నాకు కూడా కొంచెం నేర్పిస్తావా? చూడు, ఇప్పుడు నాకు చాలా ఒళ్ళొచ్చింది. తప్పకుండా. ఫిట్గా ఉండాలనుకుంటే స్క్వాట్స్ చేయాలి. శారీ కట్టుకుని చేయలేవు. అరే, నువ్వు దానికి బాధపడకు. ఇక చూడు, శారీతోనే చేయొచ్చు. నువ్వు నాకది అది చెప్పివ్వు. సరే, నీ చేతులు నిటారుగా పెట్టు. ఇదిగో ఇలా. ఆ తర్వాత ఇలా కిందికి బెండ్ అవుతూ రావాలి. స్లోలీ. ఆ తర్వాత మెల్లగా లేవాలి. చూసుకున్నావా? అలాగే. ఇప్పుడు నీ వంతు. ఎలాగా? నిటారుగా. సరిగ్గా వదినా. నిదానంగా బెండవు. ఇంకొంచెం ఇలాగా. అంతే. అలాగే నిదానంగా. హై! వదినా, ఏం చేస్తున్నావు? ఇదే నేను చేయాలని ఆశపడ్డాను. నువ్వు తప్పు చేస్తున్నావు వదినా. నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు.
నువ్వు తప్పు చేస్తున్నావు నాకు తెలుసు, కానీ నీలో ఏదో ఉంది. అందుకే తప్పైనా కరెక్ట్ అనిపిస్తోంది. అరే వదినా, టిఫిన్ అదిరిపోయింది. నీకు ఇడ్లీ అంటే ఇష్టమని నాకు తెలుసు, అందుకే స్పెషల్గా చేశాను. అరే అన్నయ్య, నువ్వు కూడా ఇడ్లీలు తిను. ఇడ్లీలు భలే ఉన్నాయి. లేదు, మీ అన్నయ్య ఇది తినరు. నువ్వు తిను. అరే ఇడ్లీ ఎన్ని పెట్టింది చాలు, త్వరగా వెళ్ళి నా టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్కి లేట్ అవుతుంది. చేస్తున్నాను. ఆగండి, ఎందుకు కోపడుతున్నారు? నేను తీసుకొస్తాను, మీరు ముందు తినండి. అవును, ఈ రోజు నువ్వు నీ కలీగ్ని చూడాలి కదా? ఏ కొలిక్? అదే నీ ఫ్రెండ్ ఇంటర్వ్యూ టిప్స్ ఇస్తాడని చెప్పావుగా, నువ్వే చెప్పావు. హా, ఈరోజు నేను వెళ్తాను. మళ్ళీ నాతో రా, నేను డ్రాప్ చేస్తున్నా. యాక్చువల్లీ లంచ్ తర్వాత తనని మీట్ అవ్వాలి. ఏమండి, మీకు లేట్ అవుతుంది కదా, లంచ్ రెడీ అయిపోయింది. ఇంచెప్పి ఎంత గొడవ పడ్డారు, వెళ్ళండి. సరే సరే, బయలుదేరుతున్నా. బాయ్ నియా. బాయ్. ఎందుకు? ఇప్పుడేమైంది? ఫ్రెండ్ని చూడ్డానికి వెళ్తానన్నావు కదా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తానన్నావు కదా. ఇంత అందమైన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా ఇల్లు వదిలి బయటకు వెళ్తాడా? నువ్వే చెప్పు. కాలింగ్ బెల్ మోగుతోంది. అది కొడితే కొట్టని. ఎవరొచ్చారో చూడాలి కదా. రాని వదిలేయి. అన్నయ్య వచ్చే టైం అయిపోయింది. వస్తున్నాను. తలుపు తెరవడానికి ఎందుకు ఇంతసేపు? అది తలుపేసేసి పడుకున్నాను, కాలింగ్ బెల్ వినిపించలేదు. హాయ్ నియా, వచ్చావా? ఈరోజు ఎలా సాగింది? ఏది అడగొద్దు, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం చేసావు? ఏం లేదు. వంట చేయలేదా? ఏమని తెలియలేదు, మధ్యాహ్నం నుంచి బాగా తలనొప్పి, బాగా పడుకున్నాను. మీరు ఒక పని చేయండి, హోటల్ ఆర్డర్ చేయండి. హలో, నేను బ్యాంక్లోనే పని చేస్తున్నా, నేను బ్యాంక్ సీఈఓ కాదు, అర్థమైందా? త్వరగా లేదని రెడీ చేయి, ఆర్డర్ చేసి తినాలా? ఉదయ్, లెగవండి, వచ్చిన వెంటనే పడుకుంటారా? నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. ఎప్పుడు ఏజ్డ్ పర్సన్ లాగా పడుకోనే ఉంటారా? ఆఫీస్లోని పని చూసి టైర్డ్ అయింది నాకు. సరే, మీరు బాగా ప్రశాంతంగా పడుకోండి.
మీనా జగ్గులని నీళ్ళు లేవు. మీనా మీనా ఎక్కడికి వెళ్ళింది? మీనా మీనా అరే అనియా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? అది వచ్చి మీనా ఎక్కడికి కనపడలేదు. నువ్వు చూసావా? లేదనియా. అది ఎక్కడికి వెళ్ళిందో? అబ్బా అనియా, ఇక్కడే ఎక్కడైనా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? సరే పద, వెతుకుదాం. నేను ఇల్లు మొత్తం వెతికాను. అవును, పైకి వెళ్ళి చూసావా? లేదు, నేను పైన చూడలేదు. నేను పైకి వెళ్ళి చూసి అయితే వెళ్ళి చూడు. ఈ మీనా నడిరాత్రుల్లో ఎందుకు తొంగు వాళ్ళింటికి వెళ్తుంది? అరే మీనా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఇల్లు మొత్తం వెతికాను. అది నాకు నిద్ర రాలేదు, బయట నడుద్దామని వెళ్ళాను. బయటికి వెళ్ళే సమయం అది? ఆ? అందుకు మీరు బాగా నిద్రపోతున్నారు కదా గొరక పెడుతూ. నేను గొరక పెట్టి నిద్రపోతే నీకేంటి? నువ్వు బయటికి వెళ్తావా? మీ వల్ల ఏం కుదరదు కదా. అడిగితే ఇంటి పెద్ద మనిషి అని చెప్తున్నారు. నువ్వు అర్ధరాత్రిలో ఎందుకు అరుస్తున్నావు? పద లోపలికి రా, పడుకున్నా. రారా సుమిత్, నువ్వు పడుకో. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. ఏ మీనా, త్వరగా రా, నాకు ఆఫీస్కు లేట్ అవుతుంది. ఇదిగో వచ్చేసానండి, ఇదిగో. సరే సరే, నేను క్లోజ్ చేశాను, వదిలే. వస్తున్నా. డోర్ లాక్ చేసుకో. హా. ఏం చేస్తున్నావు? ఆయన ఇప్పుడు బయటికి వెళ్తే వెళ్ళాలి. వెళ్ళని, నీకిదే కదా ఇష్టం. అవకాశం దొరికినప్పుడు బాగా అనుభవించడం, అంతేగా? హలో ఉదయ్, ఏంటి ఇంత కంగారుగా పొద్దునే వెళ్తున్నావు? మీరు రాత్రి అంతా ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నారు? అవును, ఏమైంది? నిన్న రాత్రి నేను చూసినప్పుడు, నిన్న రాత్రి సుమతి రూములో నుంచి మీనా కిటికీ నుంచి వచ్చింది. మీరేదో దొంగాట ఆడుకుంటున్నారు అనుకున్నాను. మీరు కూడా నన్ను చేర్చుకోండి. సుమిత్, మీనా, ఉదయ్, మీరా? అవును, నేను ఆఫీస్కే వెళ్ళాను. నేను బయట రాజుని కలిశాను. సుమిత్ నా రూమ్ నుంచి వెళ్ళాడే, ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు అన్నీ తెలిసింది. నిన్న రాత్రి నువ్వు నన్ను మోసం చేశావని తెలుసు. అందుకే ఇప్పుడు గిడికిలించి వచ్చాను. మీ ఇద్దరిని రెడ్ హ్యాండర్గా పట్టుకోవాలని అనుకున్నాను. సుమిత్,
నీకు చిగ్గుగా లేదు? సొంత అన్నయ్యకు ద్రోహం చేసావే. నీలాగా కేవలமான ఒక అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు. నీకు మంచి సంబంధం, మర్యాద, నువ్వు దేనిని పట్టించుకోను కదా. మీరు ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి మర్చిపోవచ్చు. ఆపుదయ్, ఇంతకు పైగా ఒక మాట మాట్లాడకండి. బాగా నోరుంది మాట్లాడుతున్నారు కదా, కానీ పనిలో ఏమీ లేదు కదా. మిమ్మల్ని మీరే మగవాడు అనుకుంటున్నారు. భార్యని ఎంత సంతోషంగా పెట్టుకోవాలో మీకు తెలీదు. నువ్వు కొలిచిన పదాలతో మాట్లాడు. ఎందుకు? నేను మొగతనాన్ని గురించి అడిగితే కోపం పైకెక్కుతుందా? నన్ను కొట్టావు పర్వాలేదు, కానీ నా మీనాని కొడితే మాత్రం అస్సలు ఊరుకోవా? నా ఇంటి నుంచి బయటికెళ్ళు. నేను నిన్ను మళ్ళీ ఎప్పుడు చూడకూడదు. మనం ఇక్కడ ఒంటరిగా ఉండలేవు. ఇది నా ఇల్లు, అర్థమైందా? నీ థింగ్స్ అని తీసుకొని ఇక్కడి నుంచి బయటికెళ్ళు. మీ పేరెంట్స్తో నువ్వు చేసిన తప్పు గురించి చెప్పు. ఉదయ్, ఉదయ్, నన్ను క్షమించు ఉదయ్. వద్దండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్రామిస్ గా చెప్తున్నాను, ఇక మీదట ఇలాంటి తప్పు చేయను. ఇక మీదట నేను ఎలాంటి తప్పు చేయను. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నీకు ఎప్పుడు సమాపణ లేదు. ఉదయ్, ఒకే ఒకసారి ఛాన్స్ ఇవ్వు. నేను చేసింది చాలా పెద్ద తప్పే. మీరు మాత్రం క్షమించపోతే చూడు, నీకు లాస్ట్గా ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మారాలి, లేకపోతే నీకు చిగ్గుగా లేదు? సొంత అన్నయ్యకు ద్రోహం చేస్తున్నావా? నేను ఇంత నీచంగా ప్రవర్తించానంటే, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచిన వ్యక్తి, నాకు దారి చూపించిన వ్యక్తి, నన్ను పెంచి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. కానీ నేను అలాంటోడిపై చెయ్యి చేసుకున్నాను. నేను బతకలేను. ఇంత తప్పు చేసి నేను బతకూడదు. చేసిన తప్పుకి ఫలితం ఖచ్చితంగా అనుభవించాలి. హలో హలో, నువ్వు ఎక్కడున్నావు? రాత్రి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేయను నీకు? సరే, నువ్వు అన్నిటిని వదిలే. నేను నిన్ను చూడాలి. నేను కూడా నిన్ను కలవాలి. ఉదయ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చే. నువ్వు లేకుండా నేను ఉండలేను. మీనా, 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 మీనా. నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వెలా ఆపేద్దాం? ఇకపై నేను ఇలా ప్రవర్తించను. ఎందుకు? నా శరీరంతో నువ్వు బాగా ఆడుకున్నావు కదా, అప్పుడు ఆలోచన రాలేదా? సరే, అదంతా వదిలే. ఇప్పుడు నా మూడ్ని స్పాయిల్ చేయొద్దు. వెనక్కెళ్ళు. నాకు మతిపోయింది, అందుకే నీతో తప్పుగా ప్రవర్తించాను. అలాగా? సరే, నిన్ను ఎలా దారిలోకి తీసుకొని రావాలో నాకు బాగా తెలుసు. నీ తరకం ఇలాగే ఏం చెప్పి సాగుతుందని మారుతుందని చూద్దాము.
ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? రాజు, నన్ను ఒంటరిగా వదిలే. కష్టం చెప్పుకుంటేనే తగ్గుతుంది. నువ్వు ఏ విషయమైనా నాతో ఓపెన్గా మాట్లాడు. ఆ మీనా హింస భరించలేకపోతుంది. ఆ మీనా గురించి మన సొసైటీలో అందరికీ తెలుసు. అది ఒక దయగల అమ్మాయి. నేను తన అవసరాన్ని తీర్చలేను. ఆమెను ఎవరు మర్చిక చేసుకోలేరు. అతని అవసరాలు అది ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు. నాకు అర్థం కాలేదు. మీరేం బాధపడకండి ఉదయ్. నేను దీని గురించి చాలా చదువుకున్నాను. ఇది ఒక మనోవ్యాధి. మీ వైఫ్ని సైకాట్రిస్ట్ దగ్గర చూపించారా? దీంతో సైకాట్రిస్ట్ ఏం చేస్తారు? అక్కడికి వెళ్తే సరిపోతుంది. ముందు మీరు వెళ్ళి మీ వైఫ్తో మాట్లాడండి. సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. సైకాట్రిస్ట్ చూపించండి. సైకాట్రిస్టా? ఆర్ యు ష్యూర్? నేను చదువుకోబట్టి చెప్తున్నాను. ఐఎమ్ షూర్. సుమిత్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? చాలు మీనా, మా అన్నని మోసం చేసింది చాలు. ఏంటి నువ్వు మీ అన్నయ్య అంటున్నావు? నా పూర్తి మూడ్ని స్పాయిల్ చేస్తున్నావు. నేను తప్పు చేశాను. నేను మళ్ళీ ఆ తప్పు చేయలేను. ఇక్కడ చూడు సుమిత్, నువ్వేమీ తప్పు చేయలేదు. నువ్వు ఆయనకి సహాయం చేస్తున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు నన్ను సంతోషపెట్టి మీ అన్నయ్యకి సహాయం చేస్తున్నావు. చాలు ఆపు. ఉదయం గురించి తప్పుగా మాట్లాడుకో. జరిగిన దానికి కారణం నువ్వే. నిన్న మా అన్నని అనవసరంగా కొట్టాను. అలాగా? ఎంత సులభంగా నువ్వు చేసిన తప్పులని నా మీదే వేస్తున్నావు? ఇక్కడ చూడు, మన ఇద్దరం కలిసే ఈ తప్పుని చేశాము. ఇందులో నీ వంతు కూడా ఉంది. తర్వాత నాకు హక్కు ఉంది. నేను నీ దగ్గర చెప్పిందంతా నువ్వు చేసే తీరాలి. హా? నీకు జబ్బు పట్టింది. అది కూడా కామం అనే జబ్బు. నువ్వు వెంటనే డాక్టర్ని కలవాలి. అర్థమైందా? సుమిత్, ఇక చూడు, సరే నువ్వేం చెప్పినా సరే నేను నీతో పాటు వస్తాను. కానీ ఇప్పుడు అదంతా వద్దు. హా? ఇప్పుడు మన ఇద్దరం ఒకటిగా ఉందాము. ఇప్పుడే చెప్పానుగా, నీతో కలిసి పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నేను నీ నుంచి దూరంగా వెళ్ళబోతున్నాను. ఈ రోజు నుంచి నీకు నాకు అస్సలు సంబంధం లేదు. ఓ దేవుడా, ఏంటి నేను ఇలా చేసేసాను? నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. నీకు నచ్చిన హాట్ సమోసా. త్వరగా. మీనా, ఏమైంది? ఎందుకు ఇలా చూస్తున్నావు? నా మీద కోపంగా ఉన్నారు కదా? అయితే నువ్వే చెప్పు, ఒక వ్యక్తి తన భార్యతో ఎన్ని సంవత్సరాలు కోపంగా ఉంటాడు?
ఆ? అందుకే నా కోపాలని మర్చిపోయాను. మీనా, నీతో నేను మాట్లాడాలి. ఉదయ్, నేను 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 ఒకటి చెప్పాలి. అదన్నీ మన తర్వాత మాట్లాడొచ్చు. మొదలు మనం ఇంకొక విషయం చేద్దాం. తర్వాత నువ్వు ఏమని చెప్పు, సరేనా? రా, లోపలికి వెళ్దాం. నాకు నీతో ప్రేమం లేవని చెప్పావు కదా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నా ప్రేమం ఎప్పుడు నీతోనే. ఉదయ్, నేను మీ దగ్గర అదన్నీ తర్వాత మాట్లాడొచ్చు. సుమిత్, మీనా మీనా, నువ్వేం చేసావు? ఉదయ్, ఇదంతా కావాలని చేయలేదు. ఇందులో నా తప్పే లేదు. ఏమీ అర్థం కాలేదు. ఏ, ఉదయ్, నేను చెప్పేది వినండి. సుమిత్, ఉదయ్, ఇప్పుడు మీరు నన్ను కాపాడాలి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు తెలుసు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చేసిన తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వేం చేసావు తెలుసా? నువ్వు చేసిన తప్పుకు క్షమాసనం చెప్పాల్సిన అర్హత లేదు నీకు. వద్దు, ప్లీజ్ నన్ను కాపాడు. నేను తప్పు చేసేసాను. సుమిత్,